హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మీ అందరినీ ఒక ప్రశ్నని అడుగుతాను. ఇప్పటి వరకు మీరు సంపాదించుకున్న ధనాన్ని ఒక దీర్ఘకాలికంగా ఎక్కడో ఒక చోట పెట్టుబడి పెట్టి మంచి ఆదాయం తిరిగి రావాలి అని కోరుకుంటున్నారా? అది ఎక్కడ మీరు పెట్టుబడి చేస్తే అటువంటి ఆదాయం వస్తుంది అని మీరు అనుకుంటున్నారని నాకు చెప్పండి, ఆర్ అట్లీస్ట్ ఆలోచించండి. సో నేను ఈ క్వశ్చన్ అడగగానే మీ అందరిలోనే చాలా ఆలోచనలు తలెత్తుంటాయి. కొంతమంది స్టాక్ మార్కెట్స్లో పెడతానని, ఇంకొంతమంది రియల్ ఎస్టేట్స్లో పెట్టుబడి చేస్తానని, లేకపోతే బంగారం కొనుక్కోవచ్చు. సో ఇట్లాగా వివిధ రకాలుగా మీరు ఆలోచనలు చేసి ఉండొచ్చు. అయితే నేను నా ప్రశ్నకి ఇంకొంచెం స్పష్టతని యాడ్ చేస్తాను. నేను చెప్పే ఈ దీర్ఘకాలికమైన ఆ సమయం ఏదైతే ఉందో 100 సంవత్సరాల కింద చూద్దాము. సో వచ్చే 100 సంవత్సరాల వరకు మీరు ఎక్కడైతే పెట్టుబడి చేస్తున్నారో దాని నుంచి మంచి ఆదాయం వస్తూ మీకు మంచిగా మీ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల పిల్లల భవిష్యత్తుని కూడా భద్రపరుచుకునేలాగా ఏదైనా ఒక చోట పెట్టుబడి చేస్తే వస్తుందా? సో ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్స్ అని అంటే ఏదో ఒక షేర్ ఆర్ ఆ కంపెనీ యొక్క నిర్వహణ బాగుందనో, యాజమాన్యం బాగుందనో, ఎదుగుదల అవకాశాలు బాగున్నాయనో అందులో పెడతాను అని అంటే 100 సంవత్సరాల వరకు అదేలా ఉంటుంది అనే గ్యారంటీ మీరు ఇవ్వగలరా? లేకపోతే రియల్ ఎస్టేట్లో పెట్టినా కూడా సైకిల్స్ అనేవి ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు చాలా వరకు ఇల్లులు కొనడం అనేది కష్టమైపోతాయి. సో అప్పుడు ఆగిపోయిన ఆ ఎదుగుదల అవకాశాలు అక్కడితో అట్లాగే ఉండిపోవచ్చు. అయితే 100 సంవత్సరాల పరిస్థితి ఏంటి? సో ఇలాగే మనం కానీ అనుకునుంటే 100 సంవత్సరాలు అనేది చాలా ఎక్కువ కాలం. మీ యొక్క భవిష్యత్తుతో పాటు ఇంతకుముందు చెప్పినట్టుగానే మీ మనవళ్ళు వాళ్ళ భవిష్యత్తుని కూడా భద్రపరుచుకునే సమయం ఇదే. అయితే ఇటువంటి సమయంలో ఏదన్నా ఒక పోర్ట్ఫోలియో ఉంటుందా? మన సమస్యలతో పాటు లోకంలో చాలా సమస్యలు కూడా చూడాల్సి ఉంటుంది. పెరిగే ద్రవ్యోల్బణం, లేకపోతే గ్లోబల్ వార్మింగ్ సమస్యలు, ఏదైనా క్రైసిస్ లాంటి రెసెషన్స్ వస్తాయి, ఫినాన్షియల్ క్రైసిస్ లాంటివి. సో ఇటువంటి వివిధ రకాల సమస్యల్ని లోకం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ సమస్యల్ని కూడా దాటుకునే ఏదన్నా పోర్ట్ఫోలియో నాకు మంచిగా ఆదాయాన్ని 100 సంవత్సరాల వరకు ఇవ్వగలదా అంటే ఇవ్వగలదు. ఈరోజు నేను మీకు అటువంటి ఒక పోర్ట్ఫోలియో గురించి పూర్తి వివరాలు తెలియపరచడానికి వచ్చేసాను. Imagine that someone gives you generational wealth, enough money that you can live and your children's children can live at a high level. But it's subject to one question, one dynamic. You have to choose an asset allocation and stick with that allocation over 100 years. What allocation do you choose so that your children's children will have prosperity? దాన్నే మనం డ్రాగన్ పోర్ట్ఫోలియో అని అంటూ ఉంటాము. అయితే ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియో ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవడానికన్నా ముందు మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్య అండ్ ఈ రోజు మనం చూడబోయేది కంప్లీట్గా డ్రాగన్ పోర్ట్ఫోలియో. మొదటిగా నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఏదైనా పోర్ట్ఫోలియో ఆర్ ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియో షార్ట్ టర్మ్లోని మీ యొక్క ధనాన్ని కాపాడుతూ లాంగ్ టర్మ్లోని వివిధ రకాల సమస్యలు ఆర్ వివిధ రకాల ఆర్థిక పరిస్థితుల్ని దాటుకుని కూడా మంచి రిటర్న్స్ని ఇవ్వగలదు. అయితే ఈ పోర్ట్ఫోలియోకి పేరు డ్రాగన్ అని ఎందుకు పెట్టారు? ఫ్యాన్సీగా ఉన్నందుక, వినసొంపుగా ఉన్నందుక కాదండి. దీనికి ఒక తాత్పర్యం అనేది ఉంటుంది. ఈ తాత్పర్యం ఏంటి అని మీరు ఈ బొమ్మని కానీ క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే డ్రాగన్ 2 జీవుల్ని కలుపుకొని ఉన్నట్టు ఉంటుంది. ఇదే సర్పాలు అండ్ గద్దలు. సో సర్పెంట్స్ అండ్ హాక్స్. సో ఈ పేరు ఎవరిచ్చారు అని చూసినట్టయితే యుఎస్కి సంబంధించిన ఆర్టెమిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనే కంపెనీ యొక్క CEO క్రిస్ క్లా, ఆయన ఒక టీమ్ తోటి ఆయన కలిసి డ్రాగన్ పోర్ట్ఫోలియో అని ఈ పోర్ట్ఫోలియోకి పేరు ఇవ్వడం జరిగింది. అయితే 2020లోనే ఆయన టీమ్ తోటి ఆయన ఒక రీసెర్చ్ పేపర్ని ప్రవేశపెట్టారు. సో ఈ రీసెర్చ్ పేపర్ పేరు ది అలిగరీ ఆఫ్ హాక్ అండ్ సర్పెంట్స్. అంటే ఇక్కడ పాములు అండ్ గద్దల్ని దాటుకుని ఎలాగ మనము ఒకదాన్ని చూడాలని. అయితే ఈ పాములు గద్దల విషయానికి వచ్చినట్టయితే పాములు ఒక సెక్యులర్ ఆర్ లౌకిక ఎదుగుదలకి ప్రతీకరమాట. అయితే దీన్ని మనం కానీ చూసినట్టయితే ఏవైతే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఆర్ వాతావరణం చాలా మంచిగా ఎదుగుదల దిశగా వెళుతూ ఉంటే దాని నుంచి ఎక్కువగా లాభం పొందేది వ్యాపార వాణిజ్య రంగాలే. సో ఎలాగా ఒక గ్రోత్ ఫేజ్ ఆర్ ఆర్థిక చక్రాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. అందులోని ఎదుగుదల చక్రం వైపుగా కానీ చూసినట్టయితే దానికి చాలా విషయాలు అనేవి కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఎటువంటి విషయాలు అని చూసినట్టయితే మొదట గ్లోబలైజేషన్, మన దేశం మిగతా దేశాలతోటి సంబంధాలని ఏర్పరచుకోవడం, మన డెమోగ్రఫిక్స్ అంటే పాపులేషన్ కొంచెం కంట్రోల్లో ఉండడం, సాంకేతికంగా కొంచెం ముందస్తులో వెళ్ళడం. సో ఇవన్నీ కూడా ఆర్థిక ప్రాస్పెరిటీకి చాలా అవసరమైన విషయాలే. అలా ఈ చక్రం గ్రోత్ వైపుగా అంటే ఎదుగుతూ ఒక పాయింట్ని
పాయింట్ని టచ్ చేస్తుంది. సో ఈ పాయింట్ తర్వాత స్టాగ్నెంట్ అంటే అట్లాగే ఉండిపోతుంది. దాని తర్వాత నెగటివ్ ఫోర్సెస్ అంటే చెడు ఫోర్సెస్ ఏవైతే ఉంటాయో దురాశ ఇట్లాంటివి ఈ గ్రోత్ని కాస్త కిందకి లాగేస్తూ ఉంటాయి. సో ఈ కిందకి లాగేసే ఫోర్సెస్ని మనము హాక్ ఆర్ గద్ద ద్వారా మనం ప్రతీకగా చూస్తామన్నమాట. సో ఈ గద్దలు ఇటువంటి ఫోర్సెస్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి ఫోర్సెస్ ఆర్ ఈ ఫోర్సెస్ ఏంటా అని మనం చూసినట్టయితే డిఫ్లేషనరీ పాత్స్ అవ్వచ్చు, పెరిగిపోయే జనాభా సంఖ్య అవ్వచ్చు, రుణాలు కట్టకుండా డిఫాల్ట్ ఆర్ ఎగ్గొట్టడం లాంటివి ఉండొచ్చు. సో ఇప్పుడు మనకి నిజ జీవితంలో కూడా పాములు గద్దలు ఎలాగైతే శత్రువుల్లా ఉంటాయో ఇక్కడ ఈ థియరీలో కూడా పాములు గద్దలు అనేవి శత్రువులే. The serpent represents the secular growth cycle that becomes corrupted at a certain point in time where the serpent begins devouring its own tail. It is unable to generate growth naturally and has to self-cannibalize. And the hawk comes down and represents the disruption of that cycle. But the hawk has two wings, which also work with the probability distribution. On the left wing... Wow, that's deep. Okay. So the metaphor goes deeper. On the left wing, we have debt deflation. This is, what Japan has experienced. Mm-hmm. That's one way you get out of this decaying growth cycle. Slowly, painfully. That's what the US experienced in the 30s. But on the other end of it, you have fiat devaluation and reflation. That is where you simply devalue your currency, and that could be helicopter money, devaluation of currency, money printing. That is another way that you get out of that crisis. అయితే ఈ గద్దల విషయానికి ఇంకొంచెం సూక్ష్మంగా మనం చూసినట్టయితే రెండు పెద్ద రెక్కలు ఉంటాయి ఈ గద్దకి. అయితే ఈ రెక్కలు కూడా ఎడమ వైపు కుడివైపు రెండు వివిధ రకాల బ్యాడ్ ఫోర్సెస్ని చూపిస్తాయి. అయితే ఎడమ వైపు ఉన్న రెక్కల్ని కానీ చూసినట్టయితే డిఫ్లేషనరీ పార్ట్స్ అంటే మనం పెరిగిపోయే జనాభా లెక్కలు ఆర్ పెరిగిపోయే జనాభా సంఖ్యతోటి లో ఇన్ఫ్లేషన్కి వెళ్ళిపోవడం, ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం అండ్ లోన్స్ ఆర్ రుణాల్ని ఎగ్గొట్టడం, లోన్ డిఫాల్ట్స్ని ప్రతీకగా ఈ పర్టికులర్ రెక్క చూపిస్తుంది. అయితే రైట్ సైడ్ ఆర్ కుడిపక్క ఉండే రెక్కని కానీ తీసుకున్నట్టయితే పెరిగే ఇన్ఫ్లేషన్ని చూపిస్తుంది, కమాడిటీ డిఫాల్ట్స్ ఆర్ కరెన్సీ డిఫాల్ట్స్ పరంగా చూపిస్తుంది అండ్ హెలికాప్టర్ మనీ గురించి ప్రతీకగా నిలుస్తుంది. సో గద్దకుండే రెండు రెక్కలు ఇట్లాంటి చెడు విషయాల్ని ఆర్ చెడు ఫోర్సెస్ గురించి చెప్తాయి. అయితే ఈ రెండు రెక్కలు కూడా ఒకదాని తర్వాత ఒకటి అంటే మ్యూచువల్గా ఎక్స్క్లూజివ్గా ఉంటాయి. రెండు ఒకేసారి అంటే నేను ఇక్కడ తెలియపరిచిన అన్ని ఫోర్సెస్ కూడా ఒకేసారి ఆర్థిక క్లిష్ట పరిస్థితికి ఆర్ సమస్యలుగా తలెత్తకుండా ఒక్కొక్కసారి ఆర్ ఇటువైపు డిఫ్లేషనరీ పాత్ కింద ఎడము రెక్కన చెప్పిన ఫోర్సెస్ అయిపోయిన తర్వాత కుడి రెక్కన చెప్పిన ఫోర్సెస్ వస్తాయి. అయితే ఈ ఆర్థిక చక్రాలు అనేవి డబ్బు అనే కాన్సెప్ట్ ని మనం తెలుసుకున్న దగ్గర నుంచి అప్పటి నుంచి ఉండే ఒక ప్రాచీనమైన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం డ్రాగన్ బొమ్మని గాని చూసినట్టయితే గెద్దకి ఉండే రెక్కలు పెద్దగా ఉంటాయి అండ్ అలానే పాముకుండే తోకలు కూడా ఉంటాయి. సో ఇలానే ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో ఎలాగైతే లౌకిక ఎదుగుదలని చూస్తుందో అలానే ఆర్థిక సంక్షోభానికి ఆర్ ఆర్థికమైన క్లిష్ట సమస్యల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా ఇటువంటి పోర్ట్ఫోలియో మంచి పనితీరుని చూపిస్తూ మీ యొక్క ఆదాయాన్ని ఆర్ వచ్చే రిటర్న్స్ని కాపాడుతూ అదే సమయాన మీ యొక్క క్యాపిటల్ ఆర్ ఎంత డబ్బునైతే మీరు ఇన్వెస్ట్ చేస్తారో అది పూర్తిగా నష్టపోకుండా కాపాడుతుంది. సో అందుకే ఈ పోర్ట్ఫోలియోని మనం డ్రాగన్ పోర్ట్ఫోలియో అని అంటాము. అయితే దీనికి గల లాజిక్ ఏంటి? సో ఆ లాజిక్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది డ్రాగన్ పోర్ట్ఫోలియో అని తెలుసుకుందాం. మన దేశంలోనో లేకపోతే లోకంలోనో లేకపోతే షేర్ మార్కెట్స్ కి సంబంధించినంత వరకు బుల్లిష్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్ ఇవి రెండు ఉంటేనే ఒక బ్యాలెన్స్ అనేది మనం చేరుకోవచ్చు. అలానే లోకంలో కూడా మనం చూసినట్టయితే ఆడ మొగ, మంచి చెడు, ఎండ వాన, సో ఇలాగా ఉంటే తప్పితే రెండు నెగటివ్ ఫోర్సెస్ రెండు ఆపోజిట్గా ఉంటే తప్పితే మనకి ఒక పవర్ఫుల్ అయిన పాజిటివ్ ఫోర్స్ అనేది రాదు. సో అలాగే దీర్ఘకాలికమైన స్థిరత్వాన్ని మీరు ఏర్పరచుకోవాలి అని అంటే అనుకూలమైన పరిస్థితులు కొన్నిసార్లు, ప్రతికూలమైన పరిస్థితులు కొన్నిసార్లు చూడాల్సి ఉంటుంది. ప్రతిసారి అనుకూలంగానే ఉన్నా కూడా లేకపోతే ప్రతికూలంగా ఉన్నా కూడా ఆ స్థిరత్వం అనేది మనకి రాదు. సో అలాంటి ఒక లాజిక్ తోటి ముడిపడి ఉన్నదే ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియో. సో డ్రాగన్ పోర్ట్ఫోలియో ఆ బొమ్మ నుంచే మనకి తెలుస్తుంది కదా, ప్రతికూలం అండ్ అనుకూలమైన పరిస్థితులు రెండింటిని దాటుకుంటూ ఈ పోర్ట్ఫోలియో అనేది మనకి మంచి రిటర్న్స్ ని అందిస్తుంది. అయితే ఈ పోర్ట్ఫోలియోలో ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే ఈ పోర్ట్ఫోలియోలోని ఈక్విటీస్ తో పాటుగా బాండ్స్ అంటే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ తోటి మనం పెట్టుబడి పెట్టడంతో పాటుగానే వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ లో కూడా పెట్టుబడి చేస్తాం. అయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడే ఏవైతే ఆర్థిక చక్రాలు, వివిధ రకాలైన ఆర్థిక చక్రాలు ఉంటాయి, సో వాటి
వాటిలో వెళ్ళినప్పుడు అనుకూలమైన పరిస్థితులు కొన్ని, ప్రతికూలమైన పరిస్థితులు కొన్ని మనం ఎదుర్కొన్నప్పుడు వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మన రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది అండ్ రిటర్న్స్ అనేవి కొంచెం స్థిరంగా ఒక పాయింట్కి కింద పడిపోవు అన్నమాట. అయితే ఆర్టెమిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ యొక్క CEO అండ్ అతని యొక్క టీం ఏం చేశారు అని అంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క మొదటి 100 సంవత్సరాలని తీసుకున్నారు. సో ఈ 100 సంవత్సరాల్లోని వివిధ రకాల ఆర్థిక చక్రాల్లోకి వెళ్ళుంటుంది. అందులో ప్రతికూలం అనుకూలమైన సమస్యల్ని కూడా చూసుంటుంది ఈ పర్టికులర్ దేశం. అయితే అటువంటి చక్రాల నుంచి కూడా ఎలాంటి పోర్ట్ఫోలియోస్ అంటే వివిధ రకాల పోర్ట్ఫోలియోస్ని తీసుకున్నారు. ఒకటి డ్రాగన్ పోర్ట్ఫోలియో అవ్వచ్చు, ఆర్ ఒక ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో అంటే సాంప్రదాయబద్ధంగా పాతగా మనం ఏదైతే ఇప్పటి వరకు ఫాలో చేస్తున్నామో ఇలాంటి వివిధ రకాల పోర్ట్ఫోలియోస్ని తీసుకుని ఈ 100 సంవత్సరాల్లో బ్యాక్ టెస్టింగ్ అనేది చేశారు. వివిధ రకాల పరిస్థితులు, వివిధ రకాల కండిషన్స్, వివిధ రకాల సమస్యల్లోని ఎటువంటి పోర్ట్ఫోలియో అన్నిటినీ కూడా తట్టుకుని మంచిగా ఆదాయాన్ని ఇచ్చింది అని వాళ్ళు ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూసినప్పుడు డ్రాగన్ పోర్ట్ఫోలియోనే వాళ్ళకి సమాధానం చెప్పింది. అంటే ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియోలోని ప్రతి ఒక్క సమస్యకి తగ్గట్టు మీ యొక్క ఆదాయం అనేది ఆప్టిమంగా ఉంటుంది ఆ పరిస్థితిని బట్టి. అండ్ అలానే మీరు ఏదైతే డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆర్ పెట్టుబడి చేస్తున్నారో అది పూర్తిగా నష్టపోకుండా కూడా కాపాడుతుంది. అంటే క్యాపిటల్ భద్రత అనేది ఈ పోర్ట్ఫోలియోలో లభిస్తుంది. సో ఈ 5 అంటే 100 సంవత్సరాలని వీళ్ళు 5 డిఫరెంట్ సైకిల్స్గా విభజించారు. సో 5 డిఫరెంట్ సైకిల్స్గా మనం చూసినట్టయితే లౌకికంగా డిక్లైన్ అంటే పడిపోవడం, అండ్ దాని తర్వాత సెక్యులర్ రీబర్త్ అంటే లౌకికమైన మళ్ళీ పునర్జన్మించడం, అండ్ దాని తర్వాత స్టాగ్నేషన్ పాయింట్కి వెళ్ళడం, తర్వాత బూమ్ అంటే బాగా పెరగడం, ఎదుగుదల దిశగా వెళ్ళడం, అండ్ మళ్ళీ డిక్లైన్. సో మనం కానీ సంవత్సరాలని విడదీసి చూసుకున్నట్టయితే మొదట సెక్యులర్ డిక్లైన్ అనేది 1929 నుంచి 46 వరకు, తర్వాత 1947 నుంచి 63 వరకు రీబర్త్ పునర్జన్మని, తర్వాత 64 నుంచి 83 వరకు స్టాగ్నేషన్ ఫేజ్, అండ్ బూమ్ ఎప్పుడైతే ఎదుగుదల దిశగా వెళ్ళిందో అప్పుడు 84 నుంచి 2007 వరకు మనం ఎదుగుదల దిశగా బూమ్ ఫేజ్లోకి, మళ్ళీ ఇది 2008 నుంచి 2019 వరకు పడిపోయింది. సో ఇలా వివిధ రకాల ఆర్థిక చక్రాలు ఉన్నప్పుడు డ్రాగన్ పోర్ట్ఫోలియో ఉండే అసెట్స్ ఆర్ డ్రాగన్ పోర్ట్ఫోలియోలో ఏవైతే అసెట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్లో మనం పెట్టుబడి చేసామో వాటి యొక్క తీరును కూడా మనం ఎంచి చూసాము. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం డిక్లైన్ ఫేజెస్ అంటే ఈ 5 భాగాల్లోని మొదట అండ్ ఆఖరి ఉండేది ఈ డిక్లైన్ ఫేజే. అయితే మొదటి డిక్లైన్ ఫేజ్లో కానీ ఈక్విటీస్ పరంగా ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఎలా పర్ఫామ్ చేశాయని చూసినట్టయితే 1929 నుంచి 46 వరకు దాదాపుగా 80% నష్టాలని నమోదు చేసుకున్నాయి. కానీ అదేవిధంగా ఫైనల్ స్టాగ్నేషన్ 2008 నుంచి 2019 వరకు చూసినట్టయితే అదే ఈక్విటీ మార్కెట్ అదే ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి 231% మనకి లాభాలే వచ్చినాయి. అంటే ఏంటి? ఈక్విటీస్ అంటే ఇండెక్స్ ఫండ్స్లో ఎప్పుడైతే ఇండెక్స్ ఫండ్స్ ETFస్లో ఎప్పుడైతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేశారో ఈ 2 చక్రాల్లోనూ వివిధ రకాలుగా అవి పర్ఫామ్ చేసినాయి. సో అదే ఈక్విటీస్ని కానీ మనం చూసినట్టయితే 1964 నుంచి 75 వరకు అండ్ 2000 నుంచి 2012 వరకు మంచిగానే పర్ఫామ్ చేయడం చూసాయి. అయితే ఈ ఆర్థిక చక్రాల్ని ముందే మనం ఊహించేసుకుని ఆర్ ఈ టైం ప్రకారంగా టైమింగ్ చేసుకుని మనం పెట్టుబడి చేయడం కుదురుద్దా షేర్ మార్కెట్స్లో అంటే అది అస్సలు అవ్వని పని. మంచి రోజులు వస్తున్నాయి కాబట్టి ఈక్విటీస్లోని, చెడు రోజులు మళ్ళీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈక్విటీస్ నుంచి బయటకు వచ్చేద్దాం, ఇటువంటి లాజిక్స్ అన్ని వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అయితే ప్రతి ఒక్క చక్రానికి సరిపోయేటట్టు మనం పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి. సో డ్రాగన్ పోర్ట్ఫోలియో మీద ఎందుకు ఇంతగా మీరు స్ట్రెస్ చేస్తున్నారు, ట్రెడిషనల్ పోర్ట్ఫోలియోలో చేసుకోలేమా అని మీరు అడగచ్చు. ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో అంటే ఎంతో కొంత ఈక్విటీస్, ఎంతో కొంత ఫిక్స్డ్ ఇన్కమ్ ఆర్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ బాండ్స్ అని తెలుసుకుందాం. సో ఇప్పటి వరకు మనం చూసిందైతే 60 నుంచి 40% ఆర్ 60:40 అంటే 60% ఈక్విటీస్లో పెట్టుబడి చేస్తే 40% మనం స్టాక్స్ బాండ్స్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాం. సో దీన్ని స్థిరమైన ఆదాయం ఇచ్చే ఒక పోర్ట్ఫోలియోగా మనం చూస్తూ ఉంటాం. ఎన్నో రకాల ఆర్థిక చక్రాల్లోకి వెళ్ళి ప్రతికూలం అనుకూలమైన పరిస్థితుల్లో వివిధ రకాలుగా ఇది పనితీరుని మనకి చూపించింది. సో ఎప్పుడైతే మార్కెట్ బుల్లిష్ ట్రెండ్ కింద వెళ్ళిపోతుందో సంవత్సరాలు బట్టి కానీ మనం చూసినట్టయితే 1947 నుంచి 63 వరకు, 84 నుంచి 2007 వరకు అండ్ 2010 నుంచి 2019 వరకు కానీ చూసినట్టయితే మార్కెట్స్ ఎప్పుడైతే బుల్లిష్గా వెళ్ళిపోయినాయో అప్పుడు బాగా పనితీరుని చూపించి చాలా మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టింది. అయితే ఈ పోర్ట్ఫోలియోని కానీ మనం చూసినట్టయితే రిస్కీగాను ఉండదు అండ్ అట్లానే రిటర్న్స్ కూడా దానికి తగ్గట్టుగానే వస్తూ ఉంటాయి. కాకపోతే 1930లోని అమెరికాలోని వడ్డీ రేట్స్ అనేవి దాదాపుగా 0 అయిపోయినాయి. 1990లో జపాన్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 0నే అయిపోయినాయి ఇంట్రెస్ట్ రేట్స్. అండ్ 1970లోని చాలా ఎక్కువ మోతాదులోని ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోవడంతో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొన్నప్పుడు ఈ ట్రెడిషనల్ ఆర్ ఏదైతే
ఏదైతే ఓల్డ్ పోర్ట్ఫోలియో 60:40 పోర్ట్ఫోలియో ఉందో అది అసలు మంచి రిటర్న్స్ని ఇవ్వలేదు, ఇంకా నెగటివ్ రిటర్న్స్కి వెళ్ళిపోయింది. సో ఇలాగా ఒక్కొక్క పరిస్థితికి సంబంధిస్తూ ఒక్కొక్కలాగా పోర్ట్ఫోలియో అనేవి బిహేవ్ చేస్తున్నాయి. కానీ అన్ని పోర్ట్ఫోలియోస్ని దాటుకుంటూ మనకి ఆర్టెమిస్ క్యాపిటల్ వాళ్ళు వాళ్ళ టీం చేసిన ఈ పర్టికులర్ పరిశోధనలో తేలింది ఏంటి అని అంటే అన్ని రకాల దీంట్లో కూడా డ్రాగన్ పోర్ట్ఫోలియో అనేది చాలా బాగా పనిచేసింది. అయితే దీంట్లో అలా ఏముంది ఇంత బాగా పర్ఫామ్ చేయడానికి అని మనకి డౌట్స్ రావచ్చు. సింపుల్గా కానీ చూసినట్టయితే ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియోలో ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. సో దీని మూలాన ఆర్థిక చక్రాల్లోకి వెళ్ళిన సంక్షోభం పరిస్థితులు ఎదురైనా లౌకిక ఎదుగుదల ఉన్నా ఏదో ఒక అసెట్ అనేది ఒకటి బ్యాడ్ షేప్లోకి వెళ్తే ఇంకోటి దాన్ని సమతూగుతుంది, అంటే సమతుల్యత అనేది ఇక్కడ ఉంటుంది. ఒకదాని నుంచి వచ్చే నెగిటివ్ రిటర్న్స్ని ఇంకో దాని నుంచి వచ్చే పాజిటివ్ రిటర్న్స్ని సెట్ ఆఫ్ చేస్తుంది. సో మీ యొక్క రిటర్న్స్ ఆర్ ఆదాయం అనేది ఒకే స్టాండర్డ్ లెవెల్లో ఉంటుంది. అండ్ క్యాపిటల్ అనేది ఏదైతే డబ్బుల్ని పెట్టుబడి చేస్తున్నారో అది నష్టాల్లోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. మనం కోవిడ్ సంగతికి వచ్చినప్పుడు అయితే ఒక ఉదాహరణకి తీసుకుంటే షేర్ మార్కెట్స్ అనేవి చాలానే పడిపోయినాయి. అప్పుడు గోల్డ్ ఆర్ ఆ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్ యొక్క ధరలు పెరిగినాయి. సో ఇలాగా డ్రాగన్ పోర్ట్ఫోలియోలో అన్నిటి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మీకు డైవర్సిఫికేషన్ ఎక్కువ అయిపోవడంతో రిస్క్ తగ్గిపోతుంది అండ్ రిటర్న్స్ కూడా ఒక పాయింట్ తర్వాత పడిపోవు. సో ఇప్పుడు మనం ఏ పర్టికులర్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఎంతెంత మోతాదులో ఈ డ్రాగన్ పోర్ట్ఫోలియో వాళ్ళు కేటాయింపుని చేశారని చూద్దాం. మొదట ఈక్విటీస్ లోని 24% కేటాయించారు. లాంగ్ టర్మ్ వోల్టాలిటీని డీల్ చేయడం కోసం హెడ్జ్ ఫండ్స్ లో 21% వరకు కేటాయించారు. గోల్డ్ లోని బంగారంలోని 19% అండ్ కమోడిటీ ట్రాన్సాక్షన్స్ ఆర్ కమోడిటీ ఇన్వెస్ట్మెంట్స్ తో పాటుగానే స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఇన్స్ట్రుమెంట్స్ లో 18% వరకు ఈచ్ వాళ్ళు పెట్టుబడి చేశారు. సో మొదట ఈక్విటీ సంగతికి వచ్చినట్టయితే ఇండెక్స్ లో కానీ ఈటీఎఫ్ ట్రేడెడ్ ఫండ్స్ లో కానీ మీరు పెట్టుబడి చేసుకున్నట్టయితే 24% ఈ పర్టికులర్ క్రైటీరియా అనేది పూర్తవుతుంది. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ని దాటుకుంటూ ఇవి మంచి రిటర్న్స్ని ఇస్తాయి. రెండవది 21% వరకు లాంగ్ టర్మ్ వాల్టాలిటీని మనం కాపాడుకోవాలి. దాని నుంచి మనం కాపాడుకోవడానికి హెడ్జ్ ఫండ్స్లోని పెట్టుబడి చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మార్కెట్స్ చాలా పడిపోతాయో ఆర్ క్లిష్టమైన పరిస్థితుల్లో సంక్షోభాన్ని ఎదుర్కొంటాయో అప్పుడు ఈ హెడ్జ్ ఫండ్స్ నుంచి మనకి లాభాలు అనేవి వస్తాయి. సో నెక్స్ట్ కానీ చూస్తే 19% గోల్డ్లోని బంగారం ఇన్స్ట్రుమెంట్లోని పెట్టుబడి చేయాలని చెప్తున్నారు. ఇందులోని గోల్డ్ ఈటీఎఫ్స్ని ఎంచుకోవడం ఫిజికల్ గోల్డ్ కన్నా ఒక మంచి ఆప్షన్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కానీ మనం చూసినట్టయితే ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే ఏవైతే కంపెనీస్కి ఒక బాండ్స్ గుడ్ రేటింగ్ తోటి మంచి రేటింగ్తో ఉంటాయో అటువంటి కార్పొరేట్ బాండ్స్లోని ఒక 20 నుంచి 30 సంవత్సరాల వరకు పెట్టుబడి చేయడానికి ఆలోచించవచ్చు. కాకపోతే ఆర్టెమిస్ వాళ్ళు వాళ్ళ యొక్క లాజిక్ ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే 20-30 సంవత్సరాల వరకు కూడా కాకుండా ప్రతి 6 నెలలకి ఒకసారి ఒక బాండ్ నుంచి బయటకు వచ్చి ఎవరు అమ్మేసి ఇంకో కొత్త బాండ్ రేటింగ్ ప్రకారంగా మంచిగా ఉంటే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆఖరికి కమోడిటీ ట్రెండ్స్ ఇవి కూడా ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్ ద్వారా మీరు పెట్టుబడి చేసుకోవచ్చు. సో ఇలా మనం పెట్టుబడి చేసి 100 సంవత్సరాల పాటు ఏవైతే ఇప్పుడు 5 ఆర్థిక చక్రాల్లోకి యుఎస్ మార్కెట్స్ వెళ్ళినాయి అని తెలుసుకున్నామో ఆ 5 చక్రాల బట్టి 5 చక్రాల్లోని ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోస్ని ఎంత ఆదాయం ఇచ్చిందని కంపేర్ చేసి చూద్దాము. సో 5 ఫేసెస్ అని చెప్పాను కదా, అందులో మొదటి ఫేజ్ డిక్లైన్ ఫేజ్లో కానీ చూస్తే మన డ్రాగన్ పోర్ట్ఫోలియో 9.7% రిటర్న్ ఇస్తే 60-40 అది మన ట్రెడిషనల్ పోర్ట్ఫోలియో -4.6% రిటర్న్ ఇచ్చింది. ఓన్లీ ఈక్విటీలో కానీ చేస్తే అది కూడా నష్టం 5.8% ఇచ్చింది. ఎప్పుడైతే రీబర్త్ పునర్జన్మని తీసుకున్నాయో అప్పుడు డ్రాగన్ పోర్ట్ఫోలియో 9.6% రిటర్న్ ఇస్తే 60-40 8% రిటర్న్ ఇచ్చింది. ఈక్విటీ కూడా 8% వరకు ఆదాయాన్ని తెచ్చింది. మూడవ స్టేజ్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉండిపోయిందో అప్పుడు 12.7% డ్రాగన్ పోర్ట్ఫోలియో ఇస్తే 60-40లో -0.1% వస్తే అక్కడ ఈక్విటీ మాత్రమే కానీ పోర్ట్ఫోలియో పెట్టుకున్నట్టయితే 0.8% నెగటివ్ రిటర్న్స్. బూమ్ అంటే బాగా పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ మాత్రమే డ్రాగన్ పోర్ట్ఫోలియో 7.3%, 60-40 7.9 ఇస్తే ఇది 7.3% మాత్రమే ఇచ్చింది. అండ్ ఓన్లీ ఈక్విటీ 4.7% ఇచ్చింది. అండ్ డిక్లైన్ ఫేజ్ 2008 నుంచి 19 వరకు కానీ చూసినట్టయితే 11.8% డ్రాగన్ పోర్ట్ఫోలియో ఇచ్చింది, 8.6% 60-40 అయితే ఓన్లీ ఈక్విటీ 6.4% ఇచ్చింది. సో మనకు అర్థమయ్యేది ఇన్ కన్క్లూజన్గా చూసినట్టయితే డ్రాగన్ పోర్ట్ఫోలియో అనేది ఈ 5 చక్రాల్లోనే ఏవైతే పరిస్థితుల్ని దాటుకుని మిగతా రెండింటిని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తూ చాలా మంచి ఆదాయాన్ని మనకి తీసుకొచ్చి పెట్టింది. సో దీనికి నేను ఇప్పుడు వరకు ఎక్స్ప్లెయిన్ చేసిన లాజికే కారణం అనమాట. సో వివిధ రకాల సమస్యలు ఈ .com బబుల్స్ అని, ఫినాన్షియల్ క్రైసిస్ అని, కోవిడ్ ఇంపాక్ట్ అని వివిధ రకాల పరిస్థితుల్ని మనం చూసాము కదా.
సో ఎన్ని సమస్యల్ని దాటుకుని కూడా ఇది మంచిగా పనితీరుని చూపించి రిటర్న్స్ ఇచ్చింది అని అంటే వచ్చే 100 సంవత్సరాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కానీ మీ డబ్బుల్ని ఒక డ్రాగన్ పోర్ట్ఫోలియో మోడల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్టయితే అది చాలా మంచిగా మీ యొక్క ధనాన్ని కాపాడుతూ సంపాదనని పెంచే విధంగా వెళ్తుంది. కానీ ఒక విషయం ఏంటి అర్థం చేసుకోవాలంటే ఇప్పటిదాకా ఇది యూఎస్ మార్కెట్స్లోనే టెస్ట్ చేసి ట్రై చేసి పడింది. బట్ ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్కి ఇంకా ఈ కాన్సెప్ట్ అనేది ఒక కొత్త విషయంలో నేసన్ స్టేజెస్లోనే ఉంది. సో మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. వీడియోగా నచ్చుంటే ప్లీజ్ యూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క కమెంట్స్ని ఫీడ్బ్యాక్ సెషన్లో తెలియపరచండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోని మేము ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాం. అండ్ ఎటువంటి రికమెండేషన్స్ అనేది మేము ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వడం జరగట్లేదు. అంతవరకు ఇంకా మంచి టాపిక్తో రావడానికన్నా ముందు అంతవరకు హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. అండ్ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్లో కూడా మేము మా పేజెస్ని క్రియేట్ చేసుకున్నాం. ప్లీజ్ వెళ్ళి అక్కడ అప్డేట్లో ఉండాలి అని అంటే పేజ్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.